నీ జైల్ బ్రేక్ 3 పోలీసుల సస్పెన్షన్కి దారితీసింది. ఇక వాళ్ళ 6 నెలల ఖర్చు నా అకౌంట్లో పడుతుంది. వాడికి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడంట. ఈసారి తప్పించుకున్నాడు. ఐ వోంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. పని అయ్యాక నేపాల్కి వెళ్ళిపో. అక్కడి నుంచి థాయిలాండ్. త్వరగా పని పూర్తి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నేను మీతోనే ఉన్నాను కదరా. అయినా ఎందుకు తనని ఇలా చేశారు? ఇఫ్ యు మూవ్ యువర్ ఫీట్ ఐ విల్ మూవ్ మై ఫింగర్. సార్, రాత్రి 9 గంటలప్పుడు జరిగింది. చూసిన వాళ్ళు ఎవరూ లేరు. 9:15కి పోలీసులు చేరుకున్నారు. సంఘటన జరిగినప్పుడు ఈ వైపుగా వెహికల్స్ ఏమైనా వెళ్ళాయా? లేదు సార్. హంతకుడు ఫిలిప్ కాదు, ఇదంతా చేసింది అరుణ్ సల్మానేనని కొత్త థియరీతో డెరిక్ నన్ను కలవడానికి వచ్చాడు. మీకు ఇది ఉపయోగపడుతుందేమో అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా మేడం. తనని నమ్మని వాళ్ళ అన్నయ్య మీద పగతో ఉన్న ఫిలిప్ తనని చీట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టాడు. ప్రతీకారం అది మాత్రమే అతని మనసులో ఉంది. డెరిక్కి అరుణ్కి రక్షణ కల్పించాలి సార్. ఏదో ఒకటి చేసి మన ఫిలిప్ను పట్టుకోవాలి సార్. డెరిక్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడా? లేదు సార్, తనకి పెద్ద దెబ్బలేం తగలేదు. నిన్న సాయంత్రం డిశ్చార్జ్ అయిపోయారు. డెరిక్తో మాట్లాడి కావాల్సిన ఏర్పాట్లు చేయి. సార్. సార్, మీకు ఎలాంటి ప్రొటెక్షన్ కలిగించాలో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరిని ఇక్కడే ఉంచుతాను సార్. వీళ్ళుండి ఏం చేస్తారు? సార్, ఎస్పీ ఆర్డర్స్ ప్రకారం సాల్వ్ కాని వేరే కేసులుంటే పంపించండి. పోలీసులకి క్రియేటివ్గా ఉంటుంది. సార్, అది నా చావుని ఆపాలంటే ఈ 2 పోలీసులు సరిపోరు. వాడు కనిపించిన వెంటనే షూట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారా? షూట్ చేయకపోతే ఏం చేయమంటారు సార్? వాడెక్కడున్నాడో తెలియాలి. లేకపోతే మీరు వాడిని చంపేస్తారు. ప్రాణాలు తీయకుండా వేటాడాలి. వేటాడేవాడికి వాడు చేసేది కరెక్ట్. వేటాడే జంతువు తప్పు కూడా ఏముండదు. ఇందులో ఏదో ఒకటి నేను కావాలి. వేటంటే వేటే. ఏంటా భాషా ప్రావీణ్యం? వింటుంటే కుళ్ళుగా ఉంది. ఈయన ఏం బ్రాండ్ తాగాడో కనుక్కోవాలి.